ఉంటుంది. ఈ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు విద్యతో వాళ్ళ జీవన స్థితిగతులు మార్చుకోవటానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతోనే ఈ ప్రభుత్వం విద్య పైన అంత ప్రత్యేకమైన దృష్టి సారించి ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ని వైరా పట్టణంలో మీ అందరి సమక్షంలో ఇక్కడ భూమి పూజ కార్యక్రమం అంటే చేసేటువంటి కార్యక్రమం చేశాం. తప్పనిసరిగా నేను నమ్ముతా ఉన్నాను, ఈ ప్రాంతంలో ఈ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్లో భవిష్యత్తులో చదువుకునేటువంటి విద్యార్థులు ఈ రాష్ట్రానికే కాదు, ఈ దేశానికే కాదు, ప్రపంచానికి కూడా నిర్దేశం చేసే స్థాయిలో ఎదుగుతారనేటువంటి బలమైన నమ్మకం నాకుంది. దానికి కావాల్సిన వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నాం. మిత్రులారా, అదే దాంతో పాటు ఈరోజు మరో ముఖ్యమైన కార్యక్రమం కూడా ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. మీ అందరికీ తెలిసిందే, రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలుంటే ఈ 1,15,00,000 కుటుంబాల్లో 1,00,00,000 మంది మహిళలు, ప్రతి ఇంట్లో మహిళ, ఆ మహిళలకి ఈరోజు ఆత్మగౌరవంతో బతకటానికి ఆనాడు ఏదో చీరలు ఇస్తే ఆ చీరలు అరకొరగా పనికిరానటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి దాన్ని గమనించి అత్యంత నాణ్యమైనటువంటి చీరల్ని డిజైన్తో అందరూ కట్టుకోవటానికి పనికొచ్చేటువంటి చీరల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుని ధరను పెంచి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 1,00,00,000 మంది మహిళలకి ఈ కుటుంబం ఒక కుటుంబ పెద్దగా చీర సారె పెట్టేటట్టుగా అత్యంత గౌరవంతో 1,00,00,000 మంది మహిళలకి ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి చీర అందించే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టాం. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి గౌరవం. అంతేకాదు మిత్రులు, మీ అందరికి కూడా మరొక విషయం చెప్పదలుచుకున్నాను. మహిళా సంఘ సభ్యురాలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టినటువంటి ఇందిరా క్రాంతి పథకం కింద వడ్డీ లేని రుణాలు ఇచ్చినటువంటి కార్యక్రమం కూడా మీ అందరికీ తెలుసు. తద్వారా మహిళలు వడ్డీ లేని రుణాలు తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో వారి కుటుంబాల కోసం నిలబెట్టి ఖర్చు పెట్టుకోవటానికో, బిడ్డను చదివించుకోవటానికో, ఇల్లు బాగు చేసుకోవటానికో, లేకపోతే పంట పండించుకోవటానికో, లేకపోతే మరొక వ్యాపారం చేసుకోవటానికో వడ్డీకి వడ్డీ గిరిగిరి వడ్డీలు తెచ్చుకొని కుటుంబాలు అనేక రకాలైన ఇబ్బందులు పడుతూ ఉండే. అటువంటి పరిస్థితి రాకూడదనేటువంటి ఆలోచనతోనే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని పెట్టి వడ్డీ లేని రుణాలు వాళ్ళందరికీ ఇవ్వాలని ఆనాడు ప్రారంభోత్సవం చేసి మొదలు పెడితే, ప్రత్యేక రాష్ట్రం వస్తే మనం అందరం ఇంకా అభివృద్ధి చెందొచ్చని ఆశపడితే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వడ్డీ లేని రుణాలను పూర్తిగా బంద్ చేసి మహిళల్ని నిర్లక్ష్యం చేశారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మహిళలను మహాలక్ష్మిలాగా గౌరవించి వాళ్ళందరినీ ఆదరించాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. 1,00,00,000 మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ తిరిగి వడ్డీ లేని రుణాల్ని ఇచ్చేటువంటి కార్యక్రమం మొదలుపెట్టాం. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల లెక్కన 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల్ని మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళందరినీ రాష్ట్రంలో కోటీశ్వరులు చేయాలనేటువంటి కార్యక్రమం నాంది పలికి ముందుకు పోతా ఉన్నాం. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని మేము టార్గెట్ పెట్టుకొని ముందుకు పోతా ఉంటే చాలా మంది నవ్వారు. ఇది సాధ్యమా? 20,000 కోట్ల రూపాయలు మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం సాధ్యమా అంటే ఈ ప్రభుత్వం చేసి చూపిస్తుందని చెప్పాం. సవాల్ విసిరాం. సవాల్ విసిరినట్టే 20,000 కాదు, ఇప్పటికే 27,000 కోట్ల రూపాయలు దాటి వడ్డీ లేని రుణాలని రాష్ట్రంలో ఇచ్చాం. కొద్ది రోజుల్లో మరొక దఫా అనేక శాసనసభ నియోజకవర్గాల్లో వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం గతంలో చేశాం. ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని తర్వాత తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమం కేవలం 2-3 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఇటువంటి బహిరంగ సభలే పెట్టి శాసనసభ స్థాయిలో
మీ అందరి సమక్షంలో వడ్డీ లేని రుణాల్ని వాళ్ళకి నేరుగా పంచే కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల పైన ఉన్నటువంటి లక్ష్యం, ఆశ, సంకల్పం. అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వ్యాపారాల్ని కేవలం వాళ్ళకి రుణాలు ఇచ్చి వదిలేయకూడదనేటువంటి ఆలోచనతోనే అందుబాటులో పెట్రోల్ బంపులు ఉంటే వాళ్ళకి అందిస్తా ఉన్నాం వ్యాపారం చేసుకోవటానికి. సోలార్ పవర్లు, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు పెట్టేటువంటి సోలార్ పవర్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళల చేత ఒక్కొక్క నియోజకవర్గంలో లేకపోతే ఒక్కొక్క మహిళా సంఘంతో కనీసం 2 మెగావాట్లు తగ్గకుండా పవర్ ప్రాజెక్టులు పెట్టి ఈరోజు పెద్ద ఎత్తున వాళ్లకు కూడా ఎంఓయూ చేసి వాళ్ళు పెట్టేటువంటి సోలార్ పవర్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంటుని రాష్ట్ర ప్రభుత్వమే కొని వాళ్ళకి నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నెల నెలా చెల్లించేటట్టుగా ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో క్యాంటీన్లన్నీ మహిళా సంఘాలకే ఒప్పజెప్పాం. ఆయా ప్రాంతాల్లో వ్యాపారాలకు అవకాశం ఉన్నటువంటి అన్నింటినీ కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి బ్యాంకుల ద్వారా నిధులు ఇచ్చి వాళ్ళతో వ్యాపారాలు చేపించాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. ఎందుకయ్యా మహిళల పైన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత మక్కువ అని చాలా మంది అడుగుతా ఉంటే నేను చాలా స్పష్టంగా చెప్పాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రగాఢంగా నమ్ముతా ఉంది ఈ సమాజానికి అత్యంత బలమైనటువంటి నిట్టాడు లాంటిది వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థలో స్త్రీ ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఆ స్త్రీ తల్లిగా, చెల్లిగా, లేకపోతే అత్తగా, లేకపోతే అనేక రకాలైనటువంటి పాత్రలు పోషిస్తూ ఆ కుటుంబ భారాన్ని, ఆర్థిక వ్యవస్థని తన చేతిలో 4 రూపాయలు ఉంటే పిల్లల్ని చదివించే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున